ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా క్యాప్జెమిని, టెక్ మహీంద్రా, బ్లాక్ స్టోన్ వంటి అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. క్యాప్జెమిని సీఈఓ ఐమాన్ ఎజాద్తో జరిగిన భేటీలో విశాఖపట్నంలో సమీకృత ఐటీ అభివృద్ధి కేంద్రం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కావాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషితో సమావేశమైన లోకేష్ విజయవాడలో ఐటీ క్యాంపస్, విశాఖలో డెలివరీ సెంటర్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. తిరుపతి ఐఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో పాటు క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటింగ్ ల్యాబ్ స్థాపించాలని సూచించారు. ఇండస్ట్రీ 4.0 శిక్షణ కోసం రాష్ట్ర విద్యాసంస్థలతో చేతులు కలపాలని కోరారు. ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్ స్టోన్ చైర్మన్ స్టీఫెన్ స్క్వార్చ్మాన్ ను కలిసిన మంత్రి అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే పారిశ్రామిక కారిడార్ల వెంబడి లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి, విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాతావరణ మార్పులు, భవిష్యత్తు నైపుణ్యాలపై ఆన్లైన్ కోర్సులు అందించాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వీసీ డెబోరా ప్రెంటిస్ ను మంత్రి లోకేష్ కోరారు. ఇక ఏపీలోని వర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చ్, ఫ్యాకల్టీ మార్పిడిపై నిర్మాణాత్మక ఒప్పందాలు చేసుకోవాలని ఈ భేటీలో ఆయన విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి సంస్థాగత భాగస్వాములు అవసరమని, అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ హబ్గా మార్చడమే లక్ష్యమని దావోస్ సదస్సులో మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న అంతర్జాతీయ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.